అలానే మిసేశ్వరరావు సీతను రావణుడు అపహరించిన విధంగా ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యని ఇద్దరిని అమెరికా అపహరించేసింది, తమ దేశానికి తీసుకెళ్లి నిర్బంధించేసింది. ఇది గమనించినటువంటి మిగతా దేశాల అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ అసలు అమెరికా ఏం చేస్తుంది, అమెరికా ఎవరినైనా ఎప్పుడైనా అపహరించి తీసుకెళ్ళిపోగలదా అనేటువంటి ఒక ఆందోళన సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. అగ్రరాజ్య సామ్రాజ్యవాదానికి ఇది ఒక ఉదాహరణ ఈ ఇన్సిడెంట్. దీన్ని చూసిన తర్వాత క్యూబా అధ్యక్షుడు కానీ లేదా మెక్సికో అధ్యక్షుడు కానీ వీళ్ళు భయపడుతున్నారు. అమెరికా టార్గెట్గా చేసినటువంటి కంట్రీస్ కొన్ని ఉన్నాయి, మెక్సికో, క్యూబా, వెనిజులా ఇలాంటి వాటి. వెనిజులాకి సంబంధించి సైనిక చర్యను చేపట్టింది అమెరికా. ఎందుకు చేపట్టింది, ఏ కారణం చేత చేపట్టింది, ఎందుకు వెనిజులా అధ్యక్షుడిని నిర్బంధించింది, దేశం నుంచి తీసుకెళ్ళింది అనేటువంటి సందేహాలు వస్తున్నటువంటి క్రమంలో అసలు గగనతలానికి సంబంధించి అన్ని దేశాలు ఇప్పుడు రక్షణ వ్యవస్థను పెట్టుకున్నాయి. ఏదైనా డ్రోన్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే బెలూన్స్ వచ్చినప్పుడు కానీ ఇమ్మీడియట్గా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని పేల్చేసేటువంటి సిస్టమ్ను పెట్టుకున్నాయి అన్ని దేశాలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. వెనిజులా కూడా అంతరిక్షానికి సంబంధించి ఆకాశంలో ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు అందుకే అమెరికా కూడా గోల్డెన్, అందరూ ఐరన్ డోమ్ ఏర్పాటు చేసుకుంటుంటే అమెరికా గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అదే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఉంది. అలాగే ప్రతి దేశం కూడా ఇలాంటి ఆకాశం నుంచి వచ్చేటువంటి వాటిని, గగనతలం నుంచి వచ్చేటువంటి కనిపెట్టి వాటిని పేల్చేసేటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాయి. మరి వెనిజులా కూడా అలాంటి సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాయి. మరి అమెరికా విమానాలు వచ్చి వెనిజులా అధ్యక్షుని తీసుకెళ్లిపోయేంత వరకు మరి ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? గగనతలంలో అమెరికా విమానాలు వస్తుంటే వాటిని గమనించలేదా అని అంటే మనకు గుర్తొచ్చేది పాకిస్తాన్ వ్యవహారం. పాకిస్తాన్లో అప్పట్లో ఆల్ ఖైదా అధినేతగా ఉన్నటువంటి బిన్ లాడెన్ ఉన్నాడని తెలుసుకున్నటువంటి అమెరికా అక్కడికి వచ్చి పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ నుంచి బిన్ లాడెన్ని తీసుకొని పోయి మధ్యలోనే ఖతం చేసేసి ఆయన్ని సముద్రంలో పడేసిందని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఆ రోజున వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఆల్ ఖైదా కూల్చేసింది. ఆల్ ఖైదా అధిపతిగా లాడెన్ ఉన్నాడు. లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నాడని చెప్పి తెలిసి అమెరికా విమానాలు పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియకుండా లాడెన్ని తీసుకెళ్ళిపోయి చంపేశారు. సేమ్ అలాగే ఇప్పుడు వెనిజులాకు సంబంధించి వెనిజులా అధ్యక్షుని కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఇక్కడ చంపలేదు వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యని నిర్బంధించారు. మరి ఇది చూసిన తర్వాత క్యూబా, మెక్సికో దేశాలు అలాగే అమెరికా వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భయపడుతున్నాయి, ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. అమెరికాలో ఉండేటువంటి కొంతమంది ట్రంప్ వ్యతిరేకులు మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ని కూడా అలానే చేస్తాడా ట్రంప్? ఒకవేళ పుతిన్ కనుక ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా అలానే చేస్తే ట్రంప్ ఒప్పుకుంటాడా? ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. రష్యా, చైనా ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ట్రంప్ చేసినటువంటి నిర్వాకాన్ని, వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోవడాన్ని. ఒకవేళ ప్రపంచ దేశాలు కనుక ఇప్పుడు ప్రశ్నించకపోతే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా అధ్యక్షుడు, అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని కానీ ప్రధానమంత్రిని కానీ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అలాంటి సంకేతాలు ఇవ్వడానికి అమెరికా చేస్తుందా ఈ విధంగా? అప్పట్లో బిన్ లాడెన్ని తీసుకెళ్లి చంపినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నారు, ఇప్పుడు ట్రంప్ ఉన్నారు. అసలు ట్రంప్ విధానాలు, ట్రంప్కి సంబంధించినటువంటి నిర్ణయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలే వ్యతిరేకిస్తున్నారు, అమెరికా ప్రజలు. అంతేకాకుండా ఎప్స్టీన్ అనేటువంటి ఫైల్స్ బయటకు వచ్చాయి. లైంగికపరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చేసినటువంటి నిర్వాకాన్ని ప్రశ్నిస్తున్నటువంటి, చర్చించుకుంటున్నటువంటి సమయం. ఈ సమయంలో ప్రపంచం యొక్క దృష్టిని మళ్లించడానికి, లేదంటే అమెరికా పౌరుల యొక్క మన్ననలు, లేదంటే అమెరికా పౌరులు తమ వైపు తిప్పుకోవడానికి వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లిపోయారు అమెరికా సైన్యం వచ్చి. ఇది ట్రంప్కి అనుకూలం, అమెరికా పౌరుల నుంచి సానుకూలత వస్తుంది అనేది ఒక వాదన అంతర్జాతీయ సమావేశంలో. రెండవది ఏంటంటే వెనిజులాలో ఉండేటువంటి ఆయిల్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవి అపారమైనటువంటి
ఆయిల్ నిక్షేపాలను కలిగి ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు అమెరికా పన్నినటువంటి ఒక కుట్ర. అందుకే వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లిపోయారు అనేది ఇంకొకటి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అమెరికా ఇక నుంచి వెనిజులాని పరిపాలించడానికి సిద్ధమైంది, పూర్తి సైనిక చర్యలకు పాల్పడింది. దీనికి కారణం ఏం చెప్తుంది అని అంటే, మాదక ద్రవ్యాలని సరఫరా చేస్తుంది వెనిజులా అమెరికాకి అని చెప్తుంది. అంటే ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. మరి నిజంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసే దేశాల మీద సైనిక చర్యలు చేపట్టాల్సి వస్తే మెక్సికో మీద సైనిక చర్యలు చేపట్టాలి, క్యూబా మీద సైనిక చర్యలు చేపట్టాలి. మరి ఎందుకు సైనిక చర్యలు చేపట్టలేదు అని అంటే, మెక్సికోకి గోడ కట్టేసాం, మాదక ద్రవ్యాలు సరఫరా కాదు. మరి వెనిజులాకి కూడా గోడ కట్టించుకునే కెపాసిటీ వెనిజులాకి అమెరికాకి మధ్య గోడ కట్టించుకునే కెపాసిటీ అమెరికాకి లేదా అంటే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల మీద అమెరికా కన్నుబడింది. అందుకే ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్లిపోయి నానా రకాలుగా నిర్బంధించి హింస పెడుతూ ఉన్నారు. ఇది అంతర్జాతీయ సమాజం ఖండిస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ఖండించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ట్రంప్ ఐక్యరాజ్య సమితిని పట్టించుకోడు, అంతర్జాతీయ సమాజాన్ని పట్టించుకోడు. ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రెసిప్రోకల్ ట్యాక్స్ అని చెప్పి వేస్తూ గందరగోళం సృష్టించి అమెరికాని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్ళిపోయారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. అనతి కాలంలోనే అత్యంత వ్యతిరేకతను తీసుకొచ్చుకున్నటువంటి అధ్యక్షుడు ఎవరైనా అమెరికాలో ఉన్నారంటే ట్రంప్. దాని నుంచి బయటపడటానికి ఈ వెనిజులా లాంటి సంఘటనలకు పూనుకుంటున్నారనేది మరొక అభిప్రాయం ఉంది. దీని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. వాటిలో నేను కొన్ని చదివి వినిపిస్తాను. సో వెనిజులాపై అమెరికా దాడి, శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రాజధాని కారకాస్పై బాంబులు, అధ్యక్షుడు మధురో ఆయన సతీమణి సిలియా నిర్బంధం. వెనిజులాపై సైనిక చర్య తప్పదని కొన్నాళ్లుగా చెప్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యం ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో వెనిజులాపై భీకర బాంబు దాడులతో విరుచుకుపడింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురోను ఆయన సతీమణి సిలియా ఫ్లోరిస్ను నిర్బంధంలోకి తీసుకుంది. అమెరికా సైన్యం ఈ మొత్తం ఆపరేషన్ అత్యంత సమన్వయంతో అరగంటలోనే పూర్తి చేయడం విశేషం. సైనిక చర్య విజయవంతమైందని మదురోను సిలియాను యుఎస్ఎస్ ఐఓ జీమా యుద్ధ నౌకలో న్యూయార్క్కి తరలిస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. మదురోను తన సైనికులు నిర్బంధించడం ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీ షో చూశానని ట్రంప్ తెలిపారు. తర్వాత కొద్దిసేపటికే మదురో కళ్ళకు గంతలు కట్టి బేడీలు వేసి తీసుకువెళ్తున్న ఫోటోను ట్రంప్ విడుదల చేశారు. ఈ దాడిని వెనిజులా ఉపాధ్యక్షురాలు డిల్సీ రోడ్రిగేజ్ ఖండించారు. ఇది తమ దేశంపై జరిగిన సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు ముఠాలకు మదురోనే నాయకుడని ట్రంప్ చాలా కాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మదురోపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో 2020లో న్యూయార్క్ దక్షిణ జిల్లాలో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అమెరికాకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 కారకస్పై అమెరికా సైన్య యుద్ధ విమానాలు సాయుధ హెలికాప్టర్లతో విరుచుకుపడింది. ముందుగా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఆ వెంటనే అధ్యక్షుడి నివాసంపై దాడి చేసి మదురో దంపతులను అదుపులోకి తీసుకుని మెరుపు వేగంతో దేశ సరిహద్దులు దాటించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు రాత్రి 2 గంటలకల్లా ఆపరేషన్ ముగించి అమెరికా మిలిటరీ తమ స్థావరాలకు వెళ్ళిపోయింది. అమెరికా సైనిక ఆపరేషన్ తర్వాత వెనిజులాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపగా కొంతమంది సంబరాలు చేసుకున్నారు. కాగా అమెరికా సైనిక చర్యను చైనా, ఫ్రాన్స్, చిలీ, రష్యా, క్యూబా, బొలివియా, ఇరాన్ ఖండించగా అర్జెంటీనా స్వాగతించింది. డ్రైవర్ నుంచి దేశ అధ్యక్షుడి స్థాయికి ఇప్పుడు మదురో డ్రైవర్ నుంచి ఒక సామాన్యమైన జీవితాన్ని ప్రారంభించి ఆయన వెనిజులా అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. సో ఇంతకీ ఎందుకు అమెరికా వెనిజులా మీద కన్నేసింది అని అంటే, ఇది అసలు లక్ష్యం చమరే. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన నివాసం నుంచి అమెరికా సైన్యం శుక్రవారం రాత్రి నిర్బంధించి తీసుకుపోవడంపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. మదురో తన దేశంలో డ్రగ్స్ కార్టెల్స్ను నడుపుతూ అమెరికాలోకి అక్రమంగా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నారని ఆ దేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అయితే అసలు కారణం అది కాదని, వెనిజులాలో ఉన్న విస్తారమైనటువంటి చమురు, గ్యాస్, బంగారం నిల్వను దక్కించుకునేందుకు మదురోను గద్దె దింపిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వ ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఆ దేశంలో 303 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని అంచనా. సహజ వాయువు కూడా అంతే స్థాయిలో ఉంది. బంగారం, ఇతర విలువైన ఖనిజాలకు కూడా వెనిజులా కేంద్రంగా ఉంది. అయితే అంతర్జాతీయ ఆంక్షల కారణంగా వాటిని భారీగా వెలికి తీయలేకపోతుంది. వెనిజులాలో వామపక్ష నాయకుడైన హ్యూగో చావెజ్ 1998 ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచి 1999లో అధికారంలోకి రాగానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న పరిశ్రమలను జాతీయం చేశారు. అందులో అమెరికా,
యూరోప్ దేశాలకు చెందిన చమురు కంపెనీలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన అమెరికా ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం ముదురుతూ వచ్చింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఇది మరింత తీవ్రమైంది. మదురోను అధికారం నుంచి దింపేసి తన కీలుబొమ్మ లాంటి పాలకులను అక్కడి నుంచి ఆ దేశంలోని వనరులను దక్కించుకోవాలన్నది అమెరికా ప్రణాళిక అని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రంప్తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance శనివారం చేసిన ప్రకటనలు అందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. వెనుజులా తదుపరి పరిపాలకుడిని తానే నిర్ణయిస్తానని, అక్కడ న్యాయబద్ధమైన ప్రభుత్వం ఏర్పడే వరకు తామే స్వయంగా వెనుజులాను పాలిస్తామని ట్రంప్ ప్రకటించగా ఆ దేశం లాక్కున్న తమ చమురును తిరిగి తీసుకుంటామని వాన్స్ తెలిపారు. కాగా వెనుజులాపై అమెరికా దాడిని భారత్లోని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఖండించాయి. ఈ మేరకు CPI, CPM వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. సో ఎంతమంది ఖండించినా అమెరికా సైన్యం వచ్చేసి కేవలం 2 గంటల్లో వెనుజులా అధ్యక్షుడిని ఆయన భార్యను తీసుకెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వెనుజులాలో అమెరికా పరిపాలన సాగుతుంది. దీనికి కారణం ఏంటంటే చమురు, బంగారం, సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి, వాటిని సొంతం చేసుకోవడానికి అని చెప్తూ ఉన్నారు. మరి ఈ సంఘటన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది గప్చిప్పని కాముకుంటున్నారు. భారత ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా దీని మీద స్పందించలేదు. బట్ చైనా, అలాగే రష్యా ఇవి మాత్రం ఖండిస్తూ ఉన్నాయి. ఇరాన్ ఖండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఏ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఇదే స్థాయిలో తీసుకెళ్లే అవకాశం ఉంది అమెరికా అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చి. థ్యాంక్ యూ.